మా కాలేజీ డేస్‌లో అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ వాచీలు ఉండేది. నాకు వాచీ ఉండేది గాదు. మా బాబాయిది ఒకటి హోల్‌సేల్ వాచీల షాప్ ఉంది. అక్కడికెళ్తే వాచీ ఒకటిచ్చాడు. ఏంది వద్దొద్దొద్దు అంటేను, "ఇదెంతరా రూ. 15 మాకు పడేది. తీసుకో ఏం కాదని" చెప్పాడు. రూ. 15 అది మామూలుగా బయట రూ. 100 అంటే అంత తేడా ఉంది. ఇదెందుకు చెప్తున్నా అంటే ఈ చైనా వాచీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చైనా వాచీ అది డబ్బులు అంత అని చెప్పలేదని వాళ్ళే చెప్పారు. ఇది 100, 150 అని అంత అయింది. వాళ్ళు అట్లాంటివి కొనుక్కున్నటువంటోళ్ళు అది వాళ్ళ ఏమో 3 నెలలకో, 6 నెలలకో చాలా మందికి పోయినాయి చైనా వాచీలు. అప్పుడు అరే చైనా సరుకురా అనేవాళ్ళు. నాది కూడా అట్లాగే అన్నారు. డబ్బులు అనవసరం తగలేసుకున్నారు చైనా సరుకు. ఎందుకంటే అప్పుడు అంతకుముందు ఏంటంటే అంకె ఇదే ఇట్లాగా 1, 2 ఈ కొలమానం చూసేవాళ్ళు. అది వచ్చేటప్పటికి అంకె డైరెక్ట్‌గా పడేటటువంటిదనమాట. తర్వాతన నాదేమో 5 ఏళ్ళు పనిచేసింది అదే వాచ్. ఇంటర్మీడియేట్‌లో బిగిన్ చేసింది, డిగ్రీ ఫైనల్ దాకా పనిచేసింది. అంటే ఆ రోజుల్లో చైనా సరుకులో ఒకటి పని చేత్తయి, 10 పని చేయవు. కానీ చైనా సరుకు అనేటటువంటి ముద్ర అన్నిటికి పడింది. పని చేసే వాటికి పని చేయరు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా చైనాకి సంబంధించి వాస్ట్ సిట్యుయేషన్ వచ్చింది వచ్చేటప్పటికి బ్రహ్మోస్‌కి భయపడి చస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1 అది ట్రబుల్ మేకర్ కింద ఫీల్ అవుతున్నారు. రెండోది చైనా దగ్గర నుంచి సరుకు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తిప్పలు పడుతున్నారు. ఒక పక్కన మనం ఇప్పటికే ఆర్మేనియా, గ్రీసు, సైప్రస్ ఇట్లాంటి వాళ్ళందరూ మన దగ్గర బ్రహ్మోస్ తీసుకోవాలనుకుంటున్నారు. వియత్నాం, ఫిలిప్పైన్స్ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు టర్కీ, చైనాకి సంబంధించి భారతదేశంతో భయం. అదే సందర్భంలో చైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నటువంటిది, JY-27A రాడార్ డిప్లాయ్ చేస్తే గోరుక్ ఐలాండ్లో దాన్ని పేల్చి పడేయడం అన్నటువంటిది, ఇవన్నీ కూడా చైనా అసమర్థతను నిరూపిస్తున్నాయి.